తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కవిత మాట్లాడిన విషయాలు నిజమేనని రాజా సింగ్ ధృవీకరించడంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. రాజా సింగ్ తన వ్యాఖ్యల్లో బీజేపీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు బారాసాతో కలిసిపోతారు అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో బీఆర్ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే భాజపా నష్టపోయింది అని కుండబద్దలు కొట్టారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ నాయకులు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని, దీనివల్లే బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందో ఆలోచించుకోవాలని రాజా సింగ్ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసు అని ఆయన నిర్మోహమాటంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసే అవకాశం ఉంది. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె అరెస్టు, ఆ తర్వాత బెయిల్ వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అసంతృప్తిని, అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. రాజా సింగ్ వ్యాఖ్యలు కేవలం బీజేపీ అంతర్గత అంశాలు మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులతో బీజేపీలోని కొందరు నేతల కుమ్మక్కు అన్న రాజా సింగ్ ఆరోపణలు ముఖ్యంగా తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రతిపక్షాల మధ్య ఉన్న అంతర్గత అవగాహన, తెరవెనక ఒప్పందాలు అనే ఆరోపణలు కొత్తవి కానప్పటికీ అధికార పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. రాజా సింగ్ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కాగా బీజేపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నా చెల్లెళ్ల గురించే చర్చ జరగాలని కవిత ఈ నాటకం ఆడుతున్నారని, బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని, అందుకే ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారని తెలిపారు. కవిత చెల్లని రూపాయి అని తీవ్ర విమర్శలు చేశారు. కవిత, కేటీఆర్ కు ఇద్దరికీ బ్రాండ్ లేదని అన్నారు. నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చెయ్యలేదనే ఎంపీగా ఓడించారని వెల్లడించారు. కవిత జాగృతి పెట్టకముందు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని, ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుని గెలిచే పార్టీ బీఆర్ఎస్ఏ అన్నారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. పొత్తులు, విలీనాలపై తమ పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నమని మండిపడ్డారు. చిట్చాట్లు చేయటం కాదు, కవితకు దమ్ముంటే నేరుగా వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.